హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి నీళ్ళతో చేసే ఆరోగ్యకరమైన మరియు ఎంతో రుచికరమైన అండ్ ఈజీగా అయిపోయే 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ చూద్దామండి. ఫస్ట్ది కోకోనట్ మలాయ్ లెమనేడ్ అండి, రెండోది కోకోనట్ పోమోగ్రానేట్ లెమనేడ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా దానిమ్మ గింజల్ని మనం జ్యూస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ కంట్రోల్ అవుతుంది. పుదీనా రెమ్మలు కొద్దిగా అండ్ సోక్ చేసిన గోంద్ కటీరా తెలుసు కదండి, బాదం జిగురు 4-5 అవర్స్ నానబెట్టుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సోక్ చేసుకున్న చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 లెమన్స్, ముందుగా 2 లేత కొబ్బరి బొండాల్ని కట్ చేసుకొని దాన్ని ఇలాగా స్ట్రెయినర్ పెట్టి వడపోసుకోవాలండి వాటర్ని. మనకి ఎప్పుడైనా వేడి చేసినా లేకపోతే నీరసంగా అనిపించినా ఈ లెమనేడ్ని చేసుకొని తాగితే చాలండి, మనకి వెంటనే ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఈ కొబ్బరి నీళ్ళల్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయండి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమీ కాదు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అండి. ఇవి మనకి వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తాయి. పొటాషియం అధిక మొత్తంలో ఉండడం వల్ల మనకి బీపీని కూడా రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. మనకి బాడీలో కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. డయాబెటిక్ పేషెంట్స్ తాగినప్పుడు లేత కొబ్బరి బొండాల్ని తాగాలండి. మనం ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకున్నాం కదా, దానిలో కొబ్బరి గుంజని తీసుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్గా. మెత్తగా ఏం అవసరం లేదండి, కొంచెం మామూలుగా చేసుకుంటే సరిపోద్ది. 4 గ్లాసెస్ తీసుకొని కొద్దిగా మింట్ని నలిపేసి 4 గ్లాసుల్లో కొంచెం కొంచెం వేసుకోవాలండి. తర్వాత చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ ఏవైనా సరే ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం వేసుకుందాం. తర్వాత నానబెట్టిన గోంద్ కటీరా, ఇది బాడీకి చాలా చలవ చేస్తుందండి. మనం 2 గ్లాసెస్లో పోమోగ్రానేట్ జ్యూస్ని ఒక 1/4 పార్ట్ వేసుకుందాం. ఇంకొక 2 గ్లాసెస్లో మనం మలైని పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ జ్యూస్ని ఈ 2 గ్లాసెస్లో వేసుకుందాం. ఇది కూడా 1/4 పార్ట్ తీసుకోవాలి. మనం కావాలంటే షుగరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి, నేను స్కిప్ చేశాను అనమాట. దీనిలో నిమ్మరసం పిండుకుందాం. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చేది నిమ్మరసం వల్లేనండి, చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. అన్నింట్లో ఒక్కొక్క హాఫ్ లెమన్ పిండుకుందాం అండి. అన్నింట్లో నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఒక్కొక్క గ్లాస్లో వేసుకుందాం అండి. మొత్తం 4 గ్లాసెస్లోని మనం వేసుకుందాం. ఈ 4 గ్లాసెస్లోని కొబ్బరి నీళ్ళు నిండగా వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్ పెట్టి కలుపుకుందాం. మనకి ఈ టైంలోనే మనం షుగరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. బాగా స్పూన్ పెట్టి కలుపుకుందాం ఒకసారి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బాడీకి ఇన్స్టెంట్గా కూలింగ్నిచ్చి ఎనర్జీనిచ్చే 2 రకాల లెమనేడ్స్ రెడీ అయిపోయండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. కొబ్బరి గుంజితో చేసే కోకోనట్ మలాయ్ లెమనేడ్, దానిమ్మ జ్యూస్తో చేసే కోకోనట్ పోమోగ్రానేట్ లెమనేడ్ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.